సుమారు 710 సంవత్సరాలుగా కాటనరాజు స్వామి చరిత్ర తరతరాల నుంచి మన మామూలుగా యాదవులకి కానీ మన అన్ని కులస్తులకి మతస్థులకి మన ఏనూతుల కాటనరాజు స్వామి పిల్ల పాపలతో ఆయుర ఆరోగ్యాలతో సంతానం లేని వాళ్ళకి సంతానం ఇచ్చి భాగ్యాలతోని ఆయుర ఆరోగ్యాలతో ఇచ్చి మన ఈ మార్కాపురం జిల్లా మన ఈ కాటనరాజు స్వామి ఎలువేలుపుగా ఉన్నటువంటి ఉండి గోవులకు వచ్చి అప్పట్లో మామూలుగా పెద్దోళ్ళకి మనం చెబుతుంటారు మామూలుగా ఆయన శూలం పైకి వేసి మామూలుగా ఇది వేసి శివరూపం చేస్తే ఇక్కడ మామూలుగా మనం కనపడేటువంటి బావి వెలిసింది. ఇప్పటికీ స్వామివారి ఆ నీళ్లు కానీ మనకి చూసినా కానీ ఆ స్వామివారి దర్శనం చేసుకొని మేము మా జేజే కానీ మామి కానీ మా తరతరాల నుంచి వస్తుంటాము. కొత్తగా పెళ్ళయి మామూలుగా ఇక్కడ ఈ బ్రహ్మముళ్ళు కట్టుకొని తిరగటం ఆచారం మామూలుగా మా వంశులు. బ్రహ్మములు కొత్తగా పెళ్ళైన తర్వాత స్వామివారి మా కులవేలుపుగా ఉన్నాం కాబట్టి మన యాదవులము వచ్చి ఇడుముళ్ళు కట్టుకొని వచ్చి తిరిగి స్వామివారి ఆశీస్సులు తీసుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకొని మేము పిల్ల పాపలతోని సంతోషంగా ఉండాలని మా కులస్తులు మామూలుగా వస్తుంటాము. మా జేజేవాళ్ళు కానీ మేము కానీ అందరం వస్తుంటాం. ఈ టీవీ కూడా మన యాదవుల స్వామి కాబట్టి మన యాదవుల కాటనరాజు స్వామి మామూలుగా అన్ని స్వాములు అభివృద్ధి చెందుతున్నారు. మన స్వామి కూడా అభివృద్ధి చెంది మామూలుగా మన జిల్లా రాష్ట్రం లెవెల్లో మనకంటూ ఒక స్వామి ఉన్నాడు. మన యాదవులకు ఒక చరిత్ర ఉంది. మనము బాగా అభివృద్ధి చెందాలని మీకు మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కొత్తగా పెళ్ళైన జంట. థ్యాంక్ యూ.